దేవుని వాక్యాన్ని చూసుకుందాం. కీర్తన గ్రంథము 103 అధ్యాయము మొదటి 11 వచనాలు మార్చి చదువుదాం. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 103 బిగినింగ్ వర్స్ 1 డౌన్ వర్స్ 11. కీర్తన గ్రంథము 103 అధ్యాయం మొదటి 11 వచనాలు మార్చి ఉత్తర ప్రచితిగా చదువుదాం. నేను క్వశ్చన్ చదువుతాను, 2వ వచనం మీరు చదవాలని ప్రేమతో మనం చేసినాం. అందరికీ తమ సొంత బైబిల్ కలిగి ఉండాలి. బైబిల్ దాని యొక్క మాటలు దేవుడు మనతో మన ఫెలోషిప్లో ప్రత్యేక రీతిగా బైబిల్ యొక్క విశేషత, బైబిల్ యొక్క నమ్రత చాలా గొప్పది. కాబట్టి అందుకే ఎవరు బైబిల్ వాళ్ళు తీసుకొని రావాలి. అందుకే దేవుడి వాక్యం చెప్పిన రీతిగా 103వ కీర్తన మొదటి 11 వచనాలు మార్చి చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదిర్చేవాడు. పక్షిరాజు యవనములను యమనం క్రొత్త వచ్చినట్లు మేలుతో హృదయం తృప్తిపరిచినాడు. ఆయన మోషేకు తన మార్గము తెలియజేసిన ఇశ్రాయేలు వంశస్థులు తన క్రియలు కనపరచును. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు, నిత్యము కోపించేవాడు కాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమున్నదో ఆయనందు భయభక్తుల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 8 రీడింగ్ ఆల్ టుగెదర్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము అందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా చదవాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 8. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినారు, ఇది మీ వల్లనే కలిగినది కాదు, దేవుని వరమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు దీవించి అందరితో మాట్లాడి కృప చూపించి బలపరుస్తారని ఇచ్చిన సమయం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, నీకే మహిమ ఘనత ఆరోపించి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రశస్తమైన నామమున సుంచి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఓకే, దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒక ఊర్లో ఇలాగే ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఆరాధన కొరకు తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. కానీ దేవుని సేవకుడు ఒక చిన్న బిడ్డ, ఇప్పుడు అబ్బాయి వచ్చాడు కదా, ఆ దినేష్ చింటూ వచ్చారు హైదరాబాద్ నుండి. అలాంటి వాళ్ళకి ఆ బిడ్డ నిలబడ్డాడు. జనం వచ్చారు, అందరూ చూస్తున్నారు. ఎవరు చెప్తారో వాక్యం అని చూస్తుంటే ఆ బిడ్డని దేవుడు లేపాడు. దేవుని వాక్యం చెప్తున్నాడట. దేవుని వాక్యం చెప్పిన తర్వాత అక్కడ దేవుని ఆత్మ ప్రజ్వలింపుగా చేసిందనమాట. దేవుని ఆత్మ ప్రజ్వలింపుగా చేసగానే వెంటనే అందరూ వచ్చారట. పెద్దలు ఉన్నారు, కూర్చున్నారు, మహామహులు ఉన్నారు, సీనియర్ మోస్టులు ఉన్నారు, పండిపోయిన ఉన్నారు, విశ్వాసులు పండిపోయిన విశ్వాసులు ఉన్నారు, ఆ బైబుల్ తూచా తప్పం పాటించిన ఉన్నారంటే దేవుడు ఆ చిన్న బిడ్డ ద్వారా గొప్ప ఆత్మ పనిచేసేట్టు చేశాడట. అప్పుడు ఆ బిడ్డ ఏం చెప్పాడంటే, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ద్వారా ఈ ఒక్క వచనే చెప్పాడట. దావీదు కుమారుడైన యేసు ప్రభు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశాలు చెప్పగానే దావీదులో దాగిన యేసు ప్రభుని చెప్పాడట. అందరూ ఆరాధన చేశారు. ఎందుకు చెప్తానంటే ఈ మాట, దేవుడు మనల్ని ఎందుకు తీసుకొచ్చాడంటే ప్రభు యొక్క ఆత్మ ద్వారా ఆరాధన చేయడానికి తీసుకొచ్చాడు. అందుకే దావీదుని దేవుడు ప్రత్యేక రీతిగా ఏర్పరచుకున్నాడు. ఆరాధన అంటే 4 అక్షరాలు. ఆ అంటే అల్ఫా ఒమేగా అయిన దేవుడు, రా అంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుడు, దా అంటే ధనవంతుడైన దేవుడు, రిక్తుడే దాసుని స్వరూపం ధరించుకున్న దేవుడు, నా అంటే నమస్కరింపబడిన దేవుడు, పూజార్హైన దేవుడు. కాబట్టి ఆరాధన చేయాలి. ఇందులో ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా కీర్తన గ్రంథము 150 అధ్యాయాలు ఉన్నాయి. అందులో ప్రత్యేక రీతిగా దావీదు భక్తుడు 78 నుండి 80 అధ్యాయాలు రాశారని బైబిల్ హిస్టారికల్గా చెప్తారనమాట. దావీదు భక్తుడు 78, 80 అధ్యాయాల వరకు దావీదు గారు రాశారు. 7 రైటర్స్ రాశారు కీర్తన గ్రంథం. మొదట ఆయన దావీదు, 2 ఆయన సొలొమోను, 3 ఆయన సమూయేలు, 4 ఆయన కోరహు, 5 ఆయన ఆసాపు, 6 ఆయన మోషే, 7 ఆయన ఇంకో రైటర్ అనమాట, సమెక్స్ అనమాట, అది తెలియదు, స్టార్ ఎదుత్ అనమాట. 7 రైటర్స్ రాశారు. అందులోని ప్రత్యేక రీతి దావీదుని దేవుడు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి చూస్తే దావీదుని దేవుడు ఎన్నిక లేని వాడిని ఏర్పరచుకున్నాడు. ఐ హ్యావ్ చూజన్ యూ ఇన్ ద మైట్ ఆఫ్ ద లార్డ్ అని ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది. అంటే దేవుడు దావీదుని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఒక దావీదు ఒక గొర్రెల కాపరి. చదవండి కీర్తన గ్రంథము 23 అధ్యాయము
మొదటి వచనంలో ఈ మాట రాయి. అమ్మ సిస్టర్స్ కొద్దిగా ముందు చదువుకోండి, ఇంకా వెనకాల కూర్చోండి ముందు చదువుకోండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ అన్నది ఇంగ్లీష్ బైబిల్. అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు జీవితంలోని ఈ 80 కీర్తనలో చూస్తే 3 ఇంపార్టెంట్ కీర్తనలు ఉన్నాయన్నమాట అండి. మొదటిది 23వ కీర్తన, రెండోది 26వ కీర్తన, మూడోది చూస్తే 103వ కీర్తన చాలా విలువైందనమాట. 23, 26, 103. 23వ కీర్తన చూస్తే ప్రారంభము కాపరి, ముగింపు దేవుని మందిరం అని వస్తుంది. 126వ కీర్తన చూస్తే ఇక్కడ చూడండి, ఈ పటం మీద ఉంది, యెహోవా నీ నివాస మందిరము, నీ తేజోమహిమ నిలుస్తున్న నేనును ప్రేమించుచున్నాను అని రాయబడింది. యెహోవా నీ మందిరము, నీ తేజోమహిమ నిలుస్తున్న నేను ప్రేమిస్తున్నాను, డివైలింగ్ విత్ ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్. అంటే దేవుని మందిరాన్ని ప్రేమించేటట్టు చేశాడు. మూడోది చూస్తే 103వ కీర్తనలోని ఈ నా ప్రాణమా యెహోవాను సన్నతించి. ఈ 3 కీర్తనలు కూడా దావీదుకి చాలా ఇష్టమట. ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని ఆరాధన చేసే కీర్తనగా కనిపిస్తుందన్నమాట. దేవుని ఆరాధన చేసే కీర్తన. దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడుతుంటాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా మాట్లాడతాడు, భక్తి ద్వారా మాట్లాడతాడు, సేవ ద్వారా మాట్లాడతాడు, పరిచర్య ద్వారా మాట్లాడతాడు, అన్ని విషయాలు కూడా మాట్లాడతాడు. కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి అందుకే దేవుని మనము వచ్చిటి బట్టి ఆరాధన చేయాలి. మన ఫెలోషిప్లో ప్రత్యేక రీతిగా చూస్తే ఆరాధనకు ఇంపార్టెన్స్ చాలా గొప్పది. నిన్న జాన్ విక్టర్ ఒక మాట చెప్పాడు. ఫస్ట్ ప్రారంభంలోనే విశాఖపట్నంలోని చాలామంది చనిపోతున్నారు. 19వ తారీఖు ప్రభాకరన్ చనిపోయాడు, 23వ తారీఖు వైపాలని చనిపోయాడు, ఎంతకాలం జోనాథన్ మార్టిన్ చనిపోయాడు, ఇంకా అనేక మంది వెళ్ళిపోతారు. విశాఖపట్నంకి ఏమైందంటే దేవుడు పిలుస్తుంటే వెళ్ళిపోవాలని చెప్పాడు. సేవకులైన వారు పిలుస్తాడు, వెళ్ళిపోవాలంతే. ఎవరైనా ఈ లోకం గొప్పది కాదు. అందుకే దావీదు జీవితంలో చూస్తే తాను ఎన్నో కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళినప్పుడు కూడా దావీదుని దేవుడు గణపరిచేటట్టు చేశాడు. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకూడదు. థ్యాంక్స్ గివింగ్ ప్రార్థనలో కూడా చేస్తారు. బిడ్డ పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, ఉద్యోగం వచ్చిన రోజైనా, అమ్మాయికి బాల్యద యవన దశలో ప్రవేశపెట్టినా, తర్వాత యొక్క కృతజ్ఞత కూడికైనా, చనిపోయిన మీటింగ్ అయినా, మెమోరియల్స్ మీటింగ్ అయినా, ఏ కూడికైనా సరే 103వ కీర్తన చెప్తారనమాట. ఈ కీర్తనకి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అందుకే దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం. బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానం వచ్చినావా అడిగగా అతడు సమాధానంగా వచ్చిన. చూడండి, 2వ వచనం చదివితే మాట కానీ మొదటి వచనం చదవండి. 16వ అధ్యాయం మొదటి వచనం. 1 Samuel chapter 16 verse 1 చదవండి అమ్మ. అంతటి యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు నేను విసర్జించిన సౌలును నీవెంతకాలం దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమించాను. బెత్లెహేములోని యెషయ కుమారులు ఒకరిని నేను నిన్ను పంపుతున్న సమూయేలు దేవుడు ఒక ప్రవక్తగా పంపుతున్న సమయంలోని అతన్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత చూడండి, 7వ వచనం చదవండి. 1 Samuel chapter 16 verse 7. మొదటి సమూయేలు గ్రంథం 16:7 వచనం చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, యెహోవా హృదయం. చూడండి, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, అందచందాలు ఇది అని చూస్తారు, కానీ హృదయాన్ని ఎవరు లక్ష్య పెట్టరు. కానీ దావీదుని దేవుడు ఏర్పరిచిన విధానం ఏంటంటే, ఒక గొర్రెలు కాసుకున్నవాడిని దేవుడు ఎందుకని ఎన్నికగా ఏర్పరచుకున్నాడు చెప్పండి. ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుని దృష్టిలో దావీదుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ద స్పెషల్ థింగ్ ఆఫ్ దావీదుకు ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు దావీదుని. నువ్వు ఎలా చేయాలి, నువ్వు ఎలా చేయకూడదని చెప్పాడు దావీదు. అందుకే దావీదుని దేవుడు ఏర్పరచుకునే ఉద్దేశం ఏంటంటే, నువ్వు పై రూపం లక్ష్య పెడుతున్నావు కానీ ఆంతర్యాన్ని లక్ష్య పెట్టలేదు. చాలామంది పై రూపాన్ని చూసి మోసపోతున్నారు. ఇదైనా చాలామంది కూడా అలా కాదు, ఆంతర్యం చూడాలి, ఆంతర్యమైన విధానం చూడాలి.
ఆంతర్యమైన ప్రత్యక్ష చూడాలి, ఆంతర్యమైన నడవడి చూడాలి. అందుకే ఆరాధన చేసిన మనం నోటి మాటలు కాదు, చిలక పలుకులు ఎవరైనా చెప్తారు, అది కాదు, హృదయంతో రావాలి. నేను చెప్పేస్తాను, నోటితో పలికే ఆరాధన వేరే, హృదయంతో పలికే ఆరాధన కూడా నేను చెప్పగలను. అది మాకు బాగా ట్రైన్ అప్ అయింది. బాగా సంఘాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళేవాళ్ళు కదా, ఎవరు ఎలా అంటారో కూడా చెప్పేస్తాను నేను. ఈ హృదయంతో వచ్చిన ఆరాధన ఎలా ఉంటుందంటే దేవుని ఆత్మతో ఉంటుంది. అందుకే దావీదు జీవితంలోని హృదయానుసారుడే మనుషుడు ఉన్నాడు కాబట్టి హృదయంతో దేవుని ఆరాధన చేశాడు. పై రూపాయలు లక్ష్య పెట్టలేదు, ఆంతర్యం లక్ష్య పెట్టాడు. తర్వాత చూడండి 11వ వచనం చదవండి, 16వ అధ్యాయం 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయా అనగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అతడు గొర్రెలు కాల్చినాడని చెప్పాను. చాలండి, గొర్రెలు కాల్చివాడుగా ఉన్నాడు. ఎవరు? దావీదు ఎలా ఉన్నాడండి? గొర్రెలు కాల్చుకుని దావీదుని ఒక రాజు ఆస్థానానికి అభిషేకించడానికి తీసుకొస్తే అలాంటి ప్రత్యక్షులు అందరూ ఉన్నారు. యెషయా కుమారులు అందరూ ఉంటే ఈయన ఆనపెట్టి ఎక్కడో ఉన్నాడండి, ఆడు గొర్రెలు కాసుకున్నాడండి. అలాంటి దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎన్నిక లేని వాడిని ఏర్పరచుకుంటాడు. చదవండి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 29 వచనాలు ఈ మాట రాయబడుతుంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 26 నుండి 29 మాట రాయబడుతుంది. చదవండి. సహోదరులారా, మిమ్ముని పిలిచిన పిలుపుని చూడి, మీలో లోకరీతి అయినను జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువలేదు, కానీ ఏ శరీరు దేవుడి అతిశయింపండ్లు చాలా నీ మాట వెర్రివారు ఫూలిష్ పీపుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరు ఏర్పరచుకున్నాడని? ఎంఏ పిహెచ్డీలు, రెవరెండ్, డాక్టరేట్, బిషప్లు ఏర్పరచుకోలేదు. ఫూలిష్ పీపుల్, ఎన్నిక లేని వారు, వెర్రి వారిని దేవుడు ఏం చేశాడని? ఏర్పరచుకున్నాడు. అది దావీదు జీవితం. దావీదు జీవితంలోని అలాంటి ఆయన్ని దేవుడు ఏర్పరచుకున్నట్టే దావీదుకి ఆరాధన అంటే చాలా ఇష్టం అంట. బైబిల్ హిస్టారికల్ చూస్తే స్కోఫిడ్లో ఒక బ్రదర్ ఇలా చెప్తుంటాడు ఒక పుస్తకంలో, దావీదు కట్టండి పాట పాడుతుంటే దేవుని స్తుతించేటట్టు దేవుని ఆరాధన చేసేవాడు దావీదు. మనల్ని పాటలు పాడుతూ ఉన్ని దెయ్యాలు ఎక్కువైపోతున్నాయి తెలుసా. దెయ్యాలు వచ్చేస్తున్నాయి, దెయ్యాలు పోవాలి. ఒక దెయ్యాలు సాల్మన్ రాజు గారు ఒక ఆయన ఉండేవాడు, పో దెయ్యమా పో అనేవాడు అనమాట. అలా కాదు, ఆత్మ రావాలి, ఉద్యోగం రావాలి, సంతోషం రావాలి. అది దావీదు జీవితంలో చూస్తే పాట పాడుతున్నప్పుడు దేవుని స్తుతించాడట. అది ఇక్కడ చూసారండి. 1 సమూయేలు 16వ అధ్యాయం చూడండి, 16వ అధ్యాయము 1 సమూయేలు 16వ అధ్యాయం చూడండి, 16వ అధ్యాయం 12వ వచనం చదవండి. అతడి వారు పిలువనంపించి లోపలి తోడుకొని వచ్చి అతని ఎర్రని వాడును చక్కని నేత్రము గలవాడును చూచుటకు సుందరుడైన వాడు ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. అది చాలు. చూసారా, ఎర్రనివాడు, అందగాడు, నేత్రాలు కలిగినవాడు, చక్కగలిగినవాడు, చక్కదనం కలిగినవాడు, సుందరుడైనాడు, గ్రేట్ బ్యూటీషియన్ అన్నమాట. దావీదు అందాన్ని చూసి 200 కన్యకలు పరిగెట్టేవారట తెలుసా. అలాంటి అందగాడైన దావీదును నేను ఏర్పరచుకునేవాడు ఇతడే. ఎష్కోల్లో సిస్టర్స్ బ్రదర్ని ఏర్పరచుకున్నాడు. మిమ్మల్ని దేవుడు ఏర్పరిచే ఉద్దేశం పెట్టి మీ అందాన్ని బట్టి మోసపోతున్నారా? మీ ఆస్తిని బట్టి మోసపోతున్నారా? మీ విధానాన్ని బట్టి మోసపోతున్నారా? మీరు ప్రత్యక్షతను అది కాదనమాట. దేవుడు ఇన్నర్ హార్ట్ చూస్తాడు. అదే అందము దేవుని యొక్క విధానంలో కనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఎంత ఆత్మీయుడో బయటికి కనిపించకపోవచ్చు, కానీ లోపల దేవునికి తెలుసు అనమాట. అది ఇక్కడ రాయబడింది. అది దేవుని ఉద్దేశంలో చూస్తే ఎర్రనివాడిగా కనిపిస్తున్నాడు, సుందరుడిగా కనిపిస్తున్నాడు. తర్వాత చూడండి, మంచి నేత్రం కలిగినవాడు కనిపిస్తున్నాడు. తర్వాత అతను రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడనమాట. సమూయేలు వెంటనే ఆయన చూడగానే చెప్పాడనమాట. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. సరే, ఎంత గొప్ప విధానం. మనం చూడగానే చాలా వస్తున్నారా బాబు, వీళ్ళెందుకురా బాబు, వస్తున్నారా బాబు, వీళ్ళెందుకు అనుకోకూడదు. ఇదన్నా చాలామంది అలాగైపోయి, సంఘాల్లో కూడా అలాగైపోయింది. అలా కాదనమాట. వీళ్ళు వచ్చుడు బట్టి దేవుడి మేలు కలగాలి, సంఘాన్ని వచ్చుడు బట్టి ఆశీర్వాదం కలగాలి, సంఘాన్ని వచ్చుడు బట్టి దేవుడు మహిమ కలగాలి, సంఘం వచ్చుడు బట్టి దేవుడు ఆత్మలు తీసుకురావాలి, సంఘం వచ్చుడు బట్టి ఆరాధన జరగాలి, సంఘం వచ్చుడు బట్టి ప్రేమించాలి, సంఘం వచ్చుడు బట్టి ప్రార్థించాలి, సంఘం వచ్చుడు బట్టి మహిమను చూపించాలి, సంఘం వచ్చి అనేక ఆత్మలను కూడా రక్షించాలి. అది సంఘం అంటే. అలాంటి దావీదు చూసారా, ఎర్రని నేత్రము గలవాడికి అలాంటి వాడు అని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి 103వ కీర్తన 2వ వచనం చదవండి, త్వర ముగించేస్తాను. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని. చూడండి, చిన్నప్పటి నుండి దేవుడు మీకు ఎన్నో మేలు చేశాడు. మేలు చేయని వారు చేయొద్దండి. నాకు దేవుడు మేలు చేయలేని చేయొద్దండి. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారం చేశారు కాబట్టి ప్రభుని ఆరాధన చేయాలి. చాలామంది ఆరాధన చేయట్లేదంటే అర్థం ఏంటంటే దేవుడు ఏ మేలు చేయలేదు కాబట్టి నేను ఆరాధన చేయలేదు అనుకుంటున్నాను. నీకు దేవుడు మేలు చేస్తే నువ్వేం చేయాలి? ప్రభుని ఆరాధన చేయాలి. తర్వాత చూసారా, ఆయన చేసిన ఉపకారాలు దేనిని
ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకాలు చేశాడు, ఎంతో శక్తినిచ్చాడు, ఎంతో మహిమనిచ్చాడు. అలాంటి ఆయన్ని ఏం చేశాడని మర్చిపోకూడదు. అన్నీ మర్చిపోవచ్చు. చనిపోయిన వాడిని మర్చిపోవడానికే ఒక విధానం అంటే 1 సంవత్సరం వరకు గుర్చే తర్వాత మర్చిపోవాలి, ఇంకో విషయాలు మర్చిపోవాలి. దేవుని చేసిన మేలు మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవాలి. ఎవరైనా మేలు చేశారనుకోండి, వెంటనే వీళ్ళు మా దేవుడండి, అదైనా ఆదుకున్నాను, ఆదుకోకపోతే ఎలాగవుతుంది అని అంటారు కదండి. అలా దేవుడు ఏం చేశాడని మేలుతో తృప్తిపరిచాడు, మేలు ఇచ్చాడనమాట. తర్వాత చూడండి 103వ కీర్తన 3వ వచనం చదవండి. ఆయన నీ దోషములన్నింటినీ కూడా క్షమించేవాడు, నీ సంకటలన్నింటి కూడా కుదిర్చేవాడు. నీ దోషాలన్నీ క్షమించాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాలు ఈ మాట రాయబడుతుంది. యేసు రక్తము ప్రతి పాపముని మనల్ని ఏం చేస్తుందండి? పవిత్రపరుస్తుంది. యేసు రక్తము ప్రతి పాపను మనల్ని ఏం చేస్తుందండి? పవిత్రపరుస్తుంది. అంటే మన దోషములు, మన పాపములు, మన అవిధేయత, మన అక్రమం, మన విధానమంతా కూడా పవిత్రపరిచి కుదిరిపరిచి మన సంకటములన్నిటి కూడా ఏం చేశాడని కుదిర్చేవాడు. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఇంకా నేను ఫరకు దాసుడను కాను, ఇంకా నేను ఫరకు దాసుడను కాను, ఇంకా నేను సియోను కన్యాకుడుగానే, ఇంకా నేను సియోను కన్యకుడుగానే. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఈ పాట ఎవరు పాడుతారు చెప్పండి? ఎవరు పాడుతారు? నీకు సంకటం ఉంటే, నీకు బాధ ఉంటే, నీకు కష్టం ఉంటే, నీకు ఇరుకు ఉంటే, నీకు ఇబ్బంది ఉంటే దేవుళ్ళు మహిమ పొందుతావు. అది నీ సంకటాలు తీసేయడానికి యేసుప్రభు వచ్చారు. ఈ పాట ఎవరు పాడేవారు? 2 పాటలు ఒక ఆయన పాడేవాడు, జి ప్రభాకర్ గారు. ఈ పాట అంటే బాగా ఇష్టం ఆయనకి. ఆ పాట పాడుతుంటే సియోను కదిలిపోయేది. నా ప్రియుడో పాపం ఆయన రాసింది. ఈ పాట పాడుతుంటే సియోను కదిలిపోయేది. ఎసుకోవాలి కదలండి, అసలే పాటలేదు. ఎసుకోవాలి కదులుతుందండి, పాడండి వైపోల్ గారు పాడండి అనేవాడు. అది కాదు, ఓ సంతోషం రావాలి, పాడండి మళ్ళా. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నా కొట్టు స్తుత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్ల నోటంటే రావట్లేదు. కానీ ఇంకా నేను సియోను కన్యుడు గాను, నా సంకట దుఃఖములను నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. చూసారా, నీ సంకటం పోతే, నీ పాపం పోతే, నీ అవిధేయత పోతే, నీ అక్రమం పోతే ఎంత ఆనందం వస్తుంది. అది ఆరాధన అంటే. ప్రభువా నా పాపాలు క్షమించినందుకు వందనాలు, ప్రభువా నా అక్రమం తీసినందుకు వందనాలు, ప్రభువా నన్ను పరిశుద్ధుని చేసినందుకు వందనాలు, ఒకప్పుడు ధన్యుడు పరలోకాన్ని చేసినందుకు వందనాలు, ఒకప్పుడు అన్యుడిగా నన్ను ధన్యుడిగా చేసినందుకు వందనాలని ప్రభువుని ఆరాధన చేశాడు దావీదు భక్తుడు. అంత ఆయన 5 క్వాలిటీస్ ఉన్నాయి. మొదటి గొర్రెల కాపరి, 2వది ఎత్తరి, 3వది పాటగాడు, 4వది అందగాడు, 5వది రాజు. ఆయన పాట పాడుతుంటే సౌల్లో ఉన్న దురాత్మలని పారిపోయాయి. అర్థమైందా ప్రియమైన సహోదరి సహోదరులారా? దావీదు జీవితంలో సంకటాలు పోయాయి, బాధ పోయింది, కష్టం పోయింది. ఈ కీర్తన చదువుతుంటే 10 వచనాలు గట్టి కదిలించాడు దేవుడు. దేవుడు మన జీవితంలో కూడా మాట్లాడేవాడు ఉన్నాడు. చూసారా? ఇంకా చదవండి 5వ వచనం 4వ వచనం చదవండి. సమాధిలోని ప్రాణమును విమోచించున్నాడు, కరుణాకటాక్షం నీ కిరీటముగా ఉంచున్నాడు. సమాధిలోని దగ్గరికి వెళ్ళిపోయి సమాధి దగ్గర తీసుకెళ్తాడు. మనిషట 3 విషయాల్లో గర్విస్తాడట. నాకు మంచి ఆస్తి ఉందే, నాకు మంచి ఇల్లు ఉందే, నాకు మంచి కారు ఉందే, నేను మంచి హ్యాండ్సమ్గా ఉన్నాను అనుకోవచ్చు. కానీ సమాధి పెట్టి దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడండి చెప్పండి? ఈ మనిషి జాగ్రత్త, ఓ మానవుడా, రక్షణ గారు, నువ్వు ఇన్ని సంపాదించావు కదా, ఏమైనా పట్టుకెళ్తున్నావా చెప్పండి? ఏమైనా పట్టుకెళ్తున్నావా? ఎంటీ హ్యాండ్స్తో వచ్చావు, ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళిపోతున్నావు రక్షణ గారు అని అంటాడనమాట. అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచ చక్రవర్తిగా అంటాడు. గ్రీకు సామ్రాజ్యము, రోమాస్ అన్ని సామ్రాజ్యాలు జయించాడు అలెగ్జాండర్ ప్రపంచ చక్రవర్తి. ఒక్క దోమకాటుతో జయించలేకపోయాడు. దోమకాటు
పుట్టగానే వెంటనే ఆయన మరణ దశలోకి వచ్చాడు. ప్రియులారా, సైనికులారా రండి, నేను చనిపోబోతున్నాను. నా బాక్స్కి చూడండి, మన క్రిస్టియన్ దాంట్లో బాక్స్ పెడతారు, అక్కడ బాక్స్ పెడతారు. 2 హోల్స్ చేయండి. హోల్స్లో ఈ చేయ 2 కూడా ఇలా పెట్టండి. ప్రపంచ చక్రం అలెగ్జాండర్ గారు చచ్చిపోయారు చూడండి. ఆయన చచ్చిపోయినప్పుడు ఇంత సంపాదించాడు, ఇన్ని అందాలు ఉన్నాయి, ఇంత వజ్రవైడలు ఉన్నాయి, ఇంత భూమి ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఏమైనా పట్టుకెళ్తున్నా చూడండి అని చెప్పండి ప్రియులారా బొట్లారా అని చెప్పాడట. ఈడేడి పిచ్చోళ్ళలాగా అంటాడు అనుకున్నారట. ఏడీడు పిచ్చోళ్ళ అనుకున్నారట. ఆ సమయంలోని అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచ చక్రవర్తి చనిపోయాడు. 2 చేతులు పెట్టారు, సమాధి తీసుకెళ్తున్నారు. చూడండి, అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచ చక్రవర్తి వచ్చాడు, గ్రీకు సామ్రాజ్యపతి, రోమా సామ్రాజ్యపతి, ప్రపంచమంతా జయించాడు. కానీ చూడండి, ఏమైనా పట్టుకెళ్ళాడా? సమాధి పెట్టి తీసుకుని ఏమైనా పట్టుకెళ్ళాడంటే ఏమీ పట్టుకెళ్ళలేదు. ఆయన ఎలాగొచ్చాడో, తల్లి గర్భంలోని దిగంబర వచ్చాడు, దిగంబర వెళ్ళిపోతున్నాడు. మనకది సూటు బూటేసి పంపిస్తారు, కానీ అక్కడ దినాలు అలా లేదు, చూసా జాగ్రత్త అని ఇలా 2 హ్యాండ్స్ పెట్టాడట. ఎందుకు చెప్తున్నాడు? సమాధిలోని ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షిని కిరీటం ఉంచును. అంటే దేవుడు నీకు సమాధిలోని మరణము దగ్గర తీసుకొచ్చిన దేవుడు నిన్ను పరలోక రాజ్యాన్ని చేరుస్తున్నాడు. పరలోక రాజ్యంలో ఆనందం ఉంటుంది. ప్రకటన గ్రంథం చూడండి 21వ అధ్యాయం, ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం చూడండి, ఈ మాట కనిపిస్తుంది. తీయండి, బైబిల్ తీయండి, మూసీకండి. 21వ అధ్యాయం చూడండి, 3వ వచనం చదవండి. 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందరు, దేవుడు తానే వారికి దేవుడే అండి తోడై ఉంటాడు. చూసారండి. తర్వాత ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులు తెరిచివేయను. చదవండి. మరణమే ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం వచ్చిన గొప్ప స్వరం చెప్పగా నేను వింటిని. అన్నీ పోతాయి. బాష్ప బిందువు తుడిచివేస్తాడు. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, బాధ ఉండదు, ఎప్పుడూ అది పరలోకం అంటే. పరలోకం అంటే అర్థం ఏంటి తెలుసా? పా అంటే పరిశుద్ధులుండే స్థలము, రా అంటే రక్షింపబడిన వారి స్థలము, లో అంటే లోపం లేని వారి స్థలము, కా అంటే కన్నీళ్ళు లేని స్థలము, మా అంటే ముద్దాయి లేని స్థలం. అది పరలోకం అంటే. పరిశుద్ధులు ఎప్పుడు ఆనందిస్తారు. నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు ఎన్నిసార్లు ఆరాధించే, ఎన్నిసార్లు పాటలు పాడు, ఎన్నిసార్లు స్తుతులు చెల్లించు, ఎన్ని వాయిద్యాలు వాయించు, ఎంతమంది బోధ చేయ, కానీ నీలో రక్షణ లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళావు. అది మొదటి స్టెప్. పరిశుద్ధులుండే స్థలం పరలోకము. రక్షణ పొందిన వారు మాత్రమే పరదేశుకుంటారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత పరలోకానికి వెళ్తారు. రెండవది రక్షణ పొందాలి, రక్షింపండి మాత్రమే. మూడవది కన్నీళ్ళు ఉండవు. ఇక్కడ చూస్తే ఏమి తిందుమా, ఏమి తోదుమా, ఎంత సంపాదిద్దామా, ఎంత దాచేద్దామా, ఎంత పెడదామా, ఎవరికి ఎడతామా, ఏం చేద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడంతా కన్నీళ్ళే. సంసారమే కన్నీళ్ళు బాధ. అక్కడ ఏమి ఉండదు. కన్నీళ్ళు లేని స్థలం, లోపం లేని స్థలం, ముద్దాయి లేని స్థలం, ఎప్పుడు సంతోషించే స్థలము. అది పరలోక రాజ్యం. దట్ ఇస్ ద హెవెన్ ఆఫ్ గాడ్. దేవుడి పరలోక రాజ్యం చూపిస్తుంది అనమాట. అందుకే ఈ దినాన్ని చూపిస్తున్నాడు. దేవుడు సమాధిలోని ప్రాణమును ఏం చేస్తున్నాడండి? విమోచించున్నాడు. మన ప్రాణాలు అలా విమోచించాడండి. అనుకోవచ్చు రేపు నేను బతుకుతానని గ్యారెంటీ ఉంది. ఎవరైనా చెప్పండి నేను బతుకుతానని అనాన్ని, ఎలాగనండి నేను బతుకుతాను అనండి, ఎలాగనండి మీ కుడి చేస్తామని పెట్టుకొని నిలబెట్టుకోండి. ఎవరు చెప్పలేం. నిన్న ఈ 7 గంటలకు కుటుంబ ప్రార్థన చేశాడు జోనాథన్ మార్టిన్ గారు. 8 గంటలకు కాఫీ తాగాడట. 8 నొప్పి అని వచ్చాడట. ఇలా కూలబడిపోయాడట. డాక్టర్ గారు వచ్చారట. ఎఫ్రాయిం మన దగ్గర ఉండేవాడు. ఎఫ్రాయిం అడిగాను ఏమైంది అంటే, అన్న ఇలా పడిపోయాడన్నా, అక్క ఇస్తారాకు ఫోన్ చేసిందన్న, వెంటనే అయిపోయిందన్న. చెప్పలేం. దెర్ ఇస్ నో గ్యారంటీ ఎట్ ఆల్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని, నా జీవితానికి గ్యారంటీ లేదు. ఎప్పుడు పిలిచినా సిద్ధపడాలి, ఎప్పుడు పిలిచినా సిద్ధపడాలి. ఆయనకి అన్నీ బాగున్నాయి బ్రదర్. మ్యాసివ్ హార్ట్ అటాక్ సడన్గా వచ్చిందట. అది ఎవరికి? వాల్టర్ గారికి వచ్చింది. అలాగే వచ్చింది ఈయనకి. ఇప్పుడు జాన్ విక్టర్ అన్న తోడళ్ళకి వచ్చింది, ఈయనకి అలాగే వచ్చింది. ఏది ఇలా అంత బాగున్నాడు. ముందు పాలకొల్లాడట, పెళ్లి చేశాడట, పరిస్థితి మాట్లాడాడట, ముందు రోజు వాక్యం చెప్పాడట, ఆ రోజు కుటుంబ ప్రార్థనలు వాక్యం చెప్పాడట, అన్నీ జరిగిందట. చెప్పలా. సమాధిలోని ప్రాణం ఏం చేస్తున్నాడని? విమోచించున్నాడు. కరుణా కటాక్షం నీ కిరీటంగా. దేవుని దయ కరుణా కిరీటం ఉండబట్టే నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావు. దేవుని దయలేందే స్కూల్ మందిరం రాలేవు, దేవుని దయలేందే సియోనుకు రాలేవు, దేవుని దయలేందే షాలేము రాలేవు, దేవుని దయలేందే ఎబ్రోను రాలేవు. దయా కటాక్షము, కరుణా కటాక్షం నీ కిరీటం ఉంచున్నాడు. అర్థం ఏంటంటే దేవుని దయను బట్టే దేవుడు నేను కిరీటంగా తీసుకొచ్చాడు. 2026 సంవత్సరం చాలామంది చూడాలనుకున్నారు, చూడలేకపోయారు.
ఆయన ఉచితమైన ప్రేమను బట్టి చూసుకొచ్చాడు. 2 నెలలు దేవుడు కాపాడు, భద్రపరిచాడు. కాబట్టి దేవుని ఆరాధన చేయాలి. చదవండి 5వ వచనము. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదో వచ్చినట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరచున్నాడు. నీ యవనము క్రొత్తగా నువ్వేం చేయాలని? దేవుని మేలుతో తృప్తిపరచాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఈ మాట కనిపిస్తుంది. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్ప పిలువబడిన వారికి మేలు కలుగుటికే సమస్తము సమకూడి చేర్చున్నాయి. చూడండి, మేలుతో హృదయం తృప్తిపరచున అంటే సమస్తం మేలుకే జరుగుతుంది, కీడు జరగకూడదనమాట. ఎప్పుడు మేలుతో ఉండదు. చదవండి 65వ కీర్తన 65వ అధ్యాయం చూడండి, 2వ వచనం చదవండి, 4వ వచనం చదవండి. 2, 4. ప్రార్థన ఆలకించేవాడా, సర్వశైలిని ఎద్దుకొచ్చెదరు. నీ యవ్వనం నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. చూడండి, నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలుతో తృప్తిపరచు. ఏం చేస్తాడు దేవుడు? నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? మేలుతో తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుని ఆరాధన చేయాలి. తర్వాత చదవండి 6వ వచనం చదవండి, 103వ కీర్తన 6వ వచనం. యెహోవా నీతిక్రియలు జరిగించు బాధింపురందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకి తన మార్గము తెలియజేయను, ఇశ్రాయేలు తన కలిగి కనపరచును. యెహోవా దయాదాక్షిణ్యపూడు దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఎలా చేశాడని? నీతి క్రాయములు బాధించే వారికి అందరికీ ఆయన ఏం చేస్తాడని? న్యాయం తీరుస్తాడు. మన దేవుడు న్యాయాధిపతి, సత్యవంతుడు, యథార్థవంతుడు, మహిమవంతుడు, ఘనతవంతుడు. కాబట్టి ఆయన మార్గాలు ఎంతో శ్రేష్టం. ఇక్కడ చూసారా, మార్గము అని 3 ఉంటుంది. మన మోటో కార్డు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, ద్వితీయోపదేశకాండము తర్వాత కింద వచనాలు చూస్తే ఆయన మార్గము, ఆయన మార్గము, ఆయన మార్గం. నీకేం చూపిస్తాడు? మార్గం చూపిస్తాడు. చదవండి అపోస్తలుల కార్య గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. 13:22. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 verse 22. అపోస్తలుల కార్య గ్రంథం 13వ అధ్యాయం. దావీదును వారికి రాజుగా ఏర్పరచును, మరియు దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములని ఏం చేశాడని? నెరవేర్చేవాడు. నా ఉద్దేశములన్నీ కూడా ఏం చేశాడని? ఉద్దేశం నెరవేర్చాడు. అంటే ఆయన మార్గాలు అప్పచెప్పుకున్నాడు. దావీదు దేవుడిని ఏర్పరచుకునే ఉద్దేశం ఏంటంటే, డేవిడ్ బికమ్ ఏ కింగ్ అని అనడానికి కారణం అంటే, ముందు షెపర్డ్ బాయ్ అనమాట. ఒక గొర్రెలు కాసుకుని దావీదు దేవుడు ఏం చేశాడని? రాజుగా చేశాడు. ఎలా చేశాడని? నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు, నా చిత్తమును నెరవేర్చాడు, దేవుని చిత్తమును నెరవేర్చాడు. దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించాడు. దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుని మహిమ పొందించాడు. అందుకే దావీదు జీవితంలో చూస్తే నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చాడు. చూడండి కీర్తన గ్రంథం చూడండి, కీర్తన గ్రంథం చూడండి 78వ అధ్యాయము 69, 70, 71 వచనాలు చదవండి. కీర్తన గ్రంథం 78, Psalms chapter 78 verse 69, 70, 71. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమి నిత్యము స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరము కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో అతను పిలిపించెను. పాడే గొర్రెలు వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకు ఆయన అతను రప్పించు. సరే, ఏం చేశాడని? తన మందిరము కట్టించుటకును తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లోని పిలిపించి పాడిగోలు వెంబడించి మాని తన ప్రజలైన యాకోబు ఇశ్రాయేలు మేపుటకు దేవుడు రప్పించెను. కానీ దేవుని మందిరం ఎవరు కట్టారు? దావీదు కట్టలేదు, కానీ సొలొమోను కట్టాడు. దావీదు రక్తంతో నిండిపోయాడు, చేతులంతా రక్తము, అందరినీ చంపేశాడు. కాబట్టి నువ్వు కట్టడానికి వీలేదు డేవిడ్, నువ్వు కట్టడానికి వీలేదు డేవిడ్, నువ్వు కట్టడానికి వీలేదని చెప్పాడు దేవుడు. ఎవరు కడతారు ప్రభువా, ఎవరు కడతారు ప్రభువా, ఎవరు కడతారు యెహోవా, ఎవరు కడతారు యెహోవా అంటే అప్పుడు అన్నాడట, నేను ఏర్పరచుకున్నాడు ఉన్నాడు, నీ కుమారుడు కట్టబోతున్నాడు. ఆయన శాంతికి రాజు, షాలేముకు రాజు, మహిమకు రాజు, శక్తివంతుడైన రాజు, అది పూజనీయుడైన రాజు. కాబట్టి ఆయన ఆరాధన చేయడానికి వచ్చి నీవు ఆయన రాజు కాబట్టి ఆయన కడతాడు. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1 Kings chapter 9 verse 3. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం మాట కనిపిస్తుంది. అతనితో ఇలా సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమును సదాకాలం ఉంచుటకు నీవు కట్టించి నీ మందిరం మీద పరిశుద్ధపరిచినాను. నా దృష్టి నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది. నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటుందండి?
పూర్వదినాల్లో దేవుని మందిరం అంటే బాగా ప్రేమించారు. హెబ్రోన్లో చెట్టు కింద ఉండి ఏ మీటింగ్ అయినా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు మందిరంకే రావట్లేదు. ఆదివారం వస్తున్నాం, మళ్ళీ ఆదివారం వెళ్ళిపోతున్నాం. మిగతా రోజులు గంట 2 గంటలు అయిపోయింది అని కాదు. పూర్వదినాల్లో మందిరం కొరకు అలాగుండి మందిరంలో ప్రార్థించి దేవుని మందిరం కొరకు కనిపెట్టి దేవుని మందిరం కొరకు విన్నవించుకొని దేవుని మందిరం కొరకు శక్తినిచ్చి దేవుని మందిరంలో ఆత్మబలం పొంది అసలు కుటుంబాలు వదిలి చేశారండి సేవ. ఆలండి కుటుంబాన్ని వదలు, భార్యను వదలు, పిల్లల వదలు, సేవకి వెళ్ళిపోతావా? భార్య చెప్తే ఒక మాట, భర్త చెప్తే ఒక మాట, పిల్లలు చెప్తే ఒక మాట. అది కాదు సేవ అంటే. ఎవరిని కొట్టించుకోడు. దేవుడు చెప్పిన మాట వినాలి. దావీదు దేవుడు చెప్పిన మాట విన్నాడు. నా యొక్క దృష్టి నా మనసు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. దేవుడు ఏం చెప్పాడు వినాలి. భార్య మాట వినాలని కాదు, ఎప్పుడో వినాలి. అంతేగాని మందిర విషయాలు ఆడవాలి అని పట్టించుకోండి. నా అన్న చెప్పాడు మందిర విషయాలు లేడీ ఎప్పుడు బయటకు రాకూడదట. దేవుని మందిరంలో ప్రత్యేకత దేవుని ఏర్పాటుతో చూపిస్తాడట, దేవుని ప్రత్యక్షతో చూపిస్తాడట, దేవుని మహిమతో చూపిస్తాడట, దేవుని ఘనత చూపిస్తాడు. ఆయన చెప్పగానే కొన్ని విషయాలు దేవుడు అందుకే 103వ కీర్తన నేను తీసుకొని ప్రార్థన చేశాను. ప్రభా ఏటి నేనేం చెప్పాలంటే నువ్వు ఇది చెప్పు అన్నాడు. చూసారా, దేవుని మందిర ప్రత్యక్ష నీకు కావాలని నువ్వేం చేయాలి? దేవుని అడుగుజాడలు నడాలి. దేవుని మందిరం ప్రత్యక్ష కావాలి ఏం చేయాలి? దేవుని కొరకు జీవించాలి. దేవుని ప్రత్యక్ష కావాలి నువ్వేం చేయాలి? దేవుని మొరపెట్టుకోవాలి. దేవుని ప్రత్యక్ష నీకు కావాలి నువ్వేం చేయాలి? దేవుని కోరుకు నువ్వు ఏర్పరచుకోవాలంటే నేను ఏర్పరచుకున్నవాడు ఎత్తడే. చూసారా, యెహోవా నీ నివాస మందిరము నీ తేజం నిలుస్తుంది ప్రాణి. యెహోవా నిత్యము స్తుతిస్తాడంటే సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. మందిరం కట్టడం చాలా కష్టం. విరిసీయడం 5 నిమిషాలు ఉంటుంది తెలుసా? ఎరగొట్టడం 5 నిమిషాలు ఎరగొట్టేస్తారు. కట్టడం ఎంత కట్టమండి? ఒక ఇల్లు కట్టాలండి ఏం చేస్తారండి? ఇప్పుడు మనకు రోడ్లు వేస్తున్నారు, ఇల్లు కూడా వేస్తున్నారు. మా ఇల్లు 55 సంవత్సరాలండి. ఎప్పుడు మా అబ్రాహ్మ తాతగారు ఇక్కడికి వచ్చేవాడు. మన మందిరం పాత విశ్వాసం, పురాతన విశ్వాసం. ఆయన చెప్పాడు, పౌలు గారు ఇల్లు పోతుంది, పౌలు గారు ఇల్లు పోతుంది, పౌలు గారు ఇల్లు పోతుంది. మా నాన్నగారు పోతే పోనీయండి, మన ఇల్లు పరలోకం ఉండాలని ఇవ్వడు అనమాట. అబ్రాహ్మ గారు వినో జాగ్రత్తగా మాట్లాడకూడదు. నేను ఇవ్వండి 55 సంవత్సరాల నుండి ఇక పెద్ద రోడ్డు వస్తుంది అంటున్నారు. అన్నారా లేదా? ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యింది తెలుసా? 55 సంవత్సరం మా చిన్నతనండి రోడ్డు వచ్చేస్తుంది కొట్టేస్తారు. తప్పదు. కట్టడం ఎంత కష్టం చెప్పండి అమ్మ, కట్టడం ఎంత కష్టం? ఒక ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. మా ఇల్లు కట్టడం 2 సంవత్సరాలు పట్టింది. ఇరిసిని ఎంతసేపు అండి? ఒక్కనంత 5 నిమిషాలు కొడేస్తున్నాడు. ఇలాగని అలా కొడేస్తాండి. చూసారా, కట్టడం చాలా కష్టం. దేవుని మందిరం కూడా అంతే. కట్టాలంటే చాలా ప్రార్థనతోను, శక్తితోను, మహిమతోను, వాగ్దత్తంతోను, ఆత్మీయ ఉద్దేశంతోను ఫీడింగ్ ఇస్తున్నారు. దేవుని స్తుతించాలి. అది ఆరాధన. విరిసేయాలంటే ఎవడే వెళ్ళిపోతాడు తెలిసి. అది కాదనమాట. ఆత్మలో కడితే దావీదు తన జీవితంలో దేవుని కట్టాడు కలిగి ఉన్నాడు. దేవుని మందిరం కట్టాడు కలిగి ఉన్నాడు. దేవుని ప్రార్థించి మా నాన్నగారు అనేవాడు ఏమనేవాడు? పోతే పోయింది ఆస్తొద్దు అనేవాడు. మా అమ్మ బాల ఆ ఇల్లు ఉంది, అది కూడా పోను. మా అమ్మగారు ఉంచండి అనేదట. మా నాన్న అతను చెప్పేవాడు, మీ అమ్మే ఉండమనేదిరా, అందుకే ఇల్లు ఉంచలేక ఆ ఇల్లు కూడా వద్దనివ్వండి, నాకు పరలోకం ఇల్లు కావాలని చెప్పేవాడు అనేవాడు. హల్లెలూయా. ఇది నేను ఎంతమంది అంటున్నాను, నాకు డూప్లెక్స్ లేదు బ్రదర్, నాకు కారు లేదు బ్రదర్, నాకు ఇది లేదు బ్రదర్, ఇవన్నీ వదిలేదా? ఏమో పట్టుకెళ్ళిపోయి వైపోలు చెప్పండి. ఏమీ పట్టుకెళ్ళదు. ఆయన ఒట్లు చేత వచ్చాడు, ఓ సంచే పట్టుకెళ్ళాడు ఆయనతో. అక్కడ వరకే. చూసారా, అది దేవుని శక్తి అంటే. అది దావీదు జీవితంలో దేవుని వెంబడించాడు, దావీదు జీవితంలో దేవుని గణపరిచాడు, దావీదు జీవితంలో హెచ్చించాడు, దావీదు జీవితంలో ప్రేమించాడు, దావీదు జీవితంలో దేవుని కూడా లోబడ్డాడు, దావీదు జీవితం అన్నీ కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నిధి. చూడండి, చివరిగా చదివి ముగించేద్దాం. ఈ పాట మాట చదివి టైం అయిపోయింది. 103వ కీర్తన 10వ వచనం చదవండి, 11వ వచనం చదవండి. మన పాపమును బట్టి మన ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మన ప్రతిఫలం ఇయ్యలేదు. చూసారా, మన పాపం బట్టి ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి ప్రతిఫలం. యేసు ప్రభు శిలువ రక్తము ద్వారా, అమోఘమైన రక్తం, మన పాపాలు క్షమింపడ్డాయి. మన దోషమును క్షమించాడు, మన సంకటాలు కుదిర్చాడు, దేవుని కూడా జీవించట్టు చేశాడు, పరలోక రాజ్యాన్ని వారసుడు చేశాడు, ప్రభు బిడ్డలే ధన్యత దయచేశాడు. తర్వాత ఏంటండి, మనకు ప్రతీకారం చేయలేదు. వాడు ప్రతీకారం చేయడానికే చూస్తారు చాలామంది తెలుసా. సిస్టర్స్ బ్రదర్ చిన్నోళ్ళేం కాదు. అది ఎలాగైతే ఈయన ఇలా చేయాలంటారు, అని ఎలా అయితే ఈయన ఇలా చేయాలంటారు, ఈయన ఎలా అయితే ఇలా చేయాలంటారు. అది కాదు, అది సంఘమే కాదండి. నేను చెప్తాను, నువ్వు ప్రతీకారం చేస్తే సంఘమే కాదు. సంఘం అంటే ఏంటంటే దేవుని స్తుతించాలి, సంఘం అంటే దేవుని కనపరచాలి, సంఘం అంటే దేవుని హెచ్చించాలి. ఎప్పుడు ప్రతీకార పద్ధతులు ఉండకూడదు, ఉన్నట్టు చెప్పాలి. కొంతమంది కన్నింగ్ వేసాలు వేస్తారు, అలాగేయకూడదు. మాకు నేర్పించిన సత్యాలు అయితే బక్సింగ్ గారి ఫెలోషిప్ మేము సేవకులు కూడా ప్రతీది కూడా ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెప్పాలని చెప్పేవారు మాకు. నేర్చుకున్నాను నేను, అందుకే ఎక్కడికి వెళ్ళినా నేను ఖచ్చితంగా పులిపేరు మీద చెప్తాను. కొంతమంది చెప్పరు, బయటికి వెళ్ళిపోతున్నాను, అక్కడికి వెళ్ళిపోతున్నాను, అలాగనకూడదు, ఉన్నట్టు చెప్పాలి. మా దోషం నుండి ప్రతిఫలం లేదు. దేవుడిచ్చే దోషము,
దేవుడిచ్చే సంకటము, దేవుడిచ్చే విధానము, ఆ ప్రతిఫలం దేవుడు ఏం చేశాడండి? మన కొరకు దేవుడు ఆ అంత ప్రతిఫలం కలవరసుల్లో ఏం చేశాడు? ఎలా చేశాడు? కలవరసుల్లో ఆ రక్తము కార్చాడు. యేసుప్రభు రక్తం ద్వారా విడుదల వచ్చింది, యేసుప్రభు రక్తం ద్వారా విమోచన వచ్చింది, యేసుప్రభు రక్తం ద్వారా శక్తి వచ్చింది, యేసుప్రభు రక్తం ద్వారా ప్రార్థన వచ్చింది, యేసుప్రభు రక్తం ద్వారా ఆరాధన వచ్చింది, యేసుప్రభు రక్తం ద్వారా మహిమ వచ్చింది, యేసుప్రభు రక్తం ద్వారా పరలోకాన్ని వారసులు చేసావు, యేసుప్రభు రక్తం ద్వారా ప్రభు బలు ఇచ్చాడు, యేసుప్రభు రక్తం ద్వారానే పరలోకాన్ని తీసుకెళ్తాడు. ఏ మానవుడైనా రక్తం కార్చాడు చెప్పండి? ఒక ఊర్లో ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లల కన్నా తల్లిగారు. తన భార్య ఒక త్రీ యూనిట్స్ రక్తం కావాలి, భర్త ఏమైపోయాడు? గైహాజరైపోయాడు. బిడ్డ మీద ఉంది, భర్త రక్తం ఇస్తాడని చూశారు, ఇవ్వలేదు. పిల్లలు ఇస్తారంటే చూడలేవలేదు. నా రక్తం, నా రక్తం, ప్రాణం రక్తం, ప్రాణం రక్తం, ప్రాణం రక్తం అంటున్నాడు అనమాట. వెళ్ళిపోయాడు, గైపోయాడు. ఆడ సహోదరి చూడండి, ప్రభువా నా భర్త నన్ను ప్రేమించలేదు, నా భార్య నన్ను ప్రేమించలేదు, నా పిల్లలు నన్ను ప్రేమించలేదు, నన్ను ఎవరు నన్ను ప్రేమించలేదు, కానీ దేవుడు నువ్వు ప్రేమించావు కాబట్టి నీ రక్తంలో నాకు విడుదల వచ్చిందని చెప్పిందనమాట. హల్లెలూయా. నీ రక్తంలో నాకు విడుదల వచ్చిందని, కానీ అప్పుడు ఆ రక్తంలోని శక్తి ఏటో గైకుంది. ఇంకోళ్ళు ఎవరు రక్తం ఇచ్చి ఎక్కించిన తర్వాత ఆ భర్తతో చెప్పింది, చిన్నదానికే నువ్వు నాకు లోపడకపోతే నువ్వేం కాపురం చేస్తావయ్యా అన్నదనమాట. అర్థమైందా? చిన్నదానికే నువ్వు లోపడకపోతే నువ్వేం నాతో కాపురం చేస్తావా అన్నదనమాట. ఆ మాట భర్త హృదయం అయిపోయి వెంటనే పదానికి రక్తం ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎందుకు రక్తం? అప్పుడు ఇవ్వాలి, సమయం ఉన్నప్పుడు ఇవ్వాలి. సమయం ఉన్నప్పుడు రక్తం ఎందుకు ఇస్తారు చెప్పండి? అవసరానికే కావాలప్పుడు అన్ని టెస్టులు చేసి ఇవ్వాలి. అది రక్తం అంటే. యేసు ప్రభు ఏమీ చేయలేదు, కలవరసి లేగమైపోయాడు. అందుకే మన దోషాల ప్రతిఫలం మీద భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నదో ఆయన భయభక్తులైన కృప అంత అధికంగా ఉంది. నువ్వు ఎంత భక్తి చేయి, ఎంత ప్రార్థన చేయి, ఎంత వాక్యం చెప్పి, ఎంత సేవ చేయి, ఎంత మందిరాలు కట్టు, కానీ నువ్వు పరలోకంకి వెళ్తే గ్యారంటీ ఉందా చెప్పండి? చెప్పండి, గ్యారంటీ ఉందా? నువ్వు ఏటాడు చేసినా సరే ఒక గురి ఉండాలి. ప్రభా నేను పరలోకి వెళ్తాను నిరీక్షణ ఉండాలి, అది నేను పరలోకి వెళ్తాను సంతోషం ఉండాలి, నేను పరలోకి వెళ్తాను ఆనందం ఉండాలి. అది ఇక్కడ చెప్పిన రీతిగా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముందో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముందో ఆయనందు భయభక్తులైన కృప అధికముగా ఉన్నది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు ఆనందము కలిగి ఉంటే, దేవుని యందు సంతోషం కలిగి ఉంటే, దేవుని యందు ప్రేరణ కలిగి ఉంటే, దేవుని యందు మహిమ కలిగి ఉంటే నీకు దేవుడు అంత కృపిస్తాడు. ఆ కృప ద్వారా పరలోకాన్ని తీసుకెళ్తాడు. చదవండి మొదటి దినవృత్తాంతాలను 16:29. ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 16 verse 29. మొదటి దినవృత్తాంతాలను 16:29. ఆయన చెల్లించడి నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి శ్రేయది పరిశుద్ధలంకరమైన ఆభరణము ధరించుకొని ఆయన ఎదుట సాగిలా ఏ ఆభరణాలతోనండి? పరిశుద్ధమైన అలంకారాలతో. ఈ మాటలో ఉన్న దావీదు జీవితంలో పరిశుద్ధమైన అలంకారం. 95వ కీర్తన 7వ వచనం చదవండి. 97వ కీర్తన 7వ వచనం. కీర్తనం 95 వచనం. రండి నమస్కారము చేసి సాగిలపడదుము. మనల్ని సృష్టించిన యెహోవా సన్నిధిని ఏం చేయాలండి? రండి నమస్కారం చేసి సాగిలపడదు. మనల్ని సృష్టించిన యెహోవా సన్నిధిని ఏం చేయాలండి? మోకరించాలి. తర్వాత చదవండి యోహాను సువార్త 4:24 వచనం. యోహాను సువార్త 4:24 వచనం చదవండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. దేవుడు ఆత్మను ఆరాధించేవారు ఎలాగండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. 99వ కీర్తన 5వ వచనం చదివితే ఈ మాట కనిపిస్తుంది. 99వ కీర్తన 5వ వచనం చదివితే మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం మీద సాగిలపడి ఆయన ఎలాంటి వాడండి? ఆయన పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధ దేవుని మనము ఆరాధన చేద్దాం. దేవుని 103వ కీర్తన అందరం మొదటి వచనం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. తీయండి బైబిల్ 103వ కీర్తన మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగము సమస్తమా ఆయన పరిశుద్ధనామ సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని? ప్రభుని ఆరాధనకు వచ్చి నీకు దేవుడు ఎన్ని మేలు చేసావు నీకు తెలుసు, నాకు తెలుసు, మనకు తెలుసు, దేవునికి తెలుసు. అందుకే ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభుని మోకరించండి, ప్రార్థన చేస్తాను.